నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాండవ ప్రస్థం గురించి తెలుసుకుందాము. పాండవులు లక్క ఇంట్లో మరణించలేదు, బ్రతికే ఉన్నారు. పైగా ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నారు. అందాల రాశి పాంచాలి పాండవుల 5గురికి పత్ని అయింది. ఈ విషయం తెలియగానే దుర్యోధనుడు అసూయతో ఉడికిపోయాడు. తన ఆలోచన అంతా వ్యర్థమైందని చింతించాడు. మహాబలాఢ్యుడైన ద్రుపదరాజు బంధుత్వంతో పాండవుల బలం ఇప్పుడు అపారంగా పెరిగిపోయిందని విలపించాడు. ఇప్పుడు అతనికి కంటి మీద నిద్ర లేదు, ఆహారం రుచించడం లేదు, ఏ రాజభోగాలు అతనికి ఆనందం కలిగించడం లేదు. అవును మరి, అసూయ ద్వేషాలు కనిపించని అగ్నిహోత్రం లాంటివి. అవి అతన్ని లోపల దహించి వేస్తూ వచ్చాయి. పాండవుల వృద్ధిని చూడలేకపోయాడు. పాండవుల యోగక్షేమాలు, వారి అభ్యున్నతి తెలిసి విదురుడు భీష్ముడు ఎంతో సంతోషించారు. కానీ కుమారుడి దుర్బోధలు వింటున్న ధృతరాష్ట్రుడు మాత్రం ఇవి సహించరానివిగా ఉన్నాయి. దుర్యోధనుడు గుడ్డిరాజు దగ్గర కూర్చుని తన గోడు చెప్పుకున్నాడు. కొడుకు పరిస్థితి చూచి ఆ ముసలిరాజుకు గుండె చెరువవుతున్నది. కర్ణుడు శకుని దుర్యోధనునికి ఎన్నో విధాల ధైర్యం చెప్పారు. అతని మనోవ్యధ తొలగించడానికి రకరకాల ఉపాయాలు ఆలోచించారు. కానీ అసలు ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. స్వయంవరం సభలో తనకు జరిగిన అవమానం దుర్యోధనుడు సహించలేకపోతున్నాడు. చక్కదనాల చొక్క ద్రౌపది తనకు కాకుండా పోయిందని, పాండవుల వశమైందని కుమిలిపోతున్నాడు. ఇక చివరకు ధృతరాష్ట్రుడు భీష్ముడితోనూ ద్రోణుడితోనూ ఆలోచించాడు. పాండవులను మార్లా హస్తినాపురానికి రప్పించి వారికి అర్ధరాజ్యం ఇవ్వటం ధర్మమని, అన్ని విధాలా శ్రేయస్కరమని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు, కృపాచార్యుడు మున్నగు పెద్దలు కూడా దీనిని సమర్థించారు. అప్పుడిక మార్గాంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులకు ఆహ్వానం పంపాడు. వెంటనే పాండవులు కుంతిని ద్రౌపదిని వెంట పెట్టుకుని బయలుదేరుతుండగా ద్రుపదరాజు ఘనంగా కానుకలిచ్చి సాగనంపగా వారందరూ బయలుదేరి హస్తినాపురం చేరుకున్నారు. అంతటా ధృతరాష్ట్రుడు శాస్త్ర సమ్మతంగా ధర్మరాజుకు అర్ధరాజ్యం ఇచ్చి అతన్ని పట్టాభిషిక్తుని చేశాడు. అయితే పాండవులకు ధృతరాష్ట్రుడు ఇచ్చిన అర్ధరాజ్యం ఒక అడవి. అది హస్తినాపురానికి కొంత దూరంలో ఉంది. నివాసయోగ్యం కాని ఆ కారడవి పేరు కాండవ ప్రస్థం. ఈ కాండవ ప్రస్థాన్ని తమకు రాజ్యభాగంగా ఇచ్చిన ధర్మాత్ములైన పాండవులు బదులు చెప్పలేదు. అదే మహాప్రసాదం అనుకున్నారు. సంతోషంగా బయలుదేరి కాండవ ప్రస్థానికి వెళ్లారు. పనివాళ్లను రప్పించారు. ఆ అడవిలో చెట్లు చేమలు కొట్టించి బాగు చేయించారు. గుంటలు పూడ్పించారు. బాటలు నిర్మించారు. నివాసయోగ్యం కాని ఆ వనం ఇప్పుడు చక్కటి ప్రదేశంగా తయారైంది. పిమ్మట మహాత్ముడైన కృష్ణుడు విశ్వకర్మను పిలిపించి పాండవులకు ఒక దివ్యమైన నగరం నిర్మించమన్నాడు. విశ్వకర్మ అమరావతికి సాటి వచ్చే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అదే ఇంద్రప్రస్థం. ఆ ఇంద్రప్రస్థంలో ధర్మరాజు తన 4 తమ్ములతోనూ ద్రౌపదితోనూ కూడి సకల భోగాలు అనుభవిస్తూ రాజ్యపాలన చేశాడు. ఇంద్రప్రస్థం అచిరకాలంలోనే గొప్ప రాజ్యంగా పేరు పొందింది. ఎక్కడెక్కడి ప్రజలంతా ఆ నగరానికి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. యుధిష్ఠిరుడు ధర్మంగా ప్రజలను పాలించడం చేత పాండవుల కీర్తి 4 దశలకు వ్యాపించింది. అనేక మంది రాజులు వారి అండన చేరారు. నారదుడు చెప్పిన సలహా ప్రకారం పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కరి దగ్గర ఉండాలి. ఆమె ఒకరి దగ్గర ఉన్న సమయంలో తక్కిన వారు ఆమెను చూడకూడదు. అలా చూడటం సంభవిస్తే చూచిన వారు 12 నెలలు బ్రహ్మచర్యంతో వనవాసం చేయాలి. ఇది ఒప్పందం. ఇలా ఉండగా ఒకసారి ధర్మరాజు ద్రౌపదితో ఆయుధశాలలో ఉన్న సమయంలో అర్జునుడు తన విల్లు తీసుకోవడానికై అక్కడికి రావటం తటస్థించింది. అందువల్ల అర్జునుడు నియమం అతిక్రమించిన వాడు అయినాడు. అందుకుగాను అతను 12 నెలలు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇక అర్జునుడు బ్రహ్మచారి వేషంలో అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు ఉలూపి అనే నాగకన్యను పెళ్ళాడాడు. ఆమె వలన ఐరావంతుడనే కొడుకు పుట్టాడు. పిమ్మట అర్జునుడు మణిపురానికి వెళ్ళి అక్కడ చిత్రవాహుని కూతురు చిత్రాంగద అనే వీరవనితని వివాహమాడాడు. అర్జునుడికి చిత్రాంగద వల్ల జన్మించిన వాడే బభ్రువాహనుడు. తర్వాత అర్జునుడు యతివేషంలో కృష్ణుని చూడటానికై ద్వారకకు వెళ్ళాడు. అతను రైవతం పర్వతంపై ఉన్నప్పుడు బలరాముడికి అర్జునుడని విషయం తెలియక తన చెల్లెలు సుభద్రను అతనికి శుశ్రూష చేయడానికై నియమించాడు. సుభద్ర అర్జునుడు ప్రేమించుకున్నారు. ఈ సంగతి కృష్ణుడికి తెలుసు. అయితే వీరి పెళ్లి బలరాముడికి ఇష్టం లేదు. అందుకే కృష్ణుడు బలరాముడు లేని సమయం చూచి వీరిద్దరికీ పెళ్లి చేశాడు. తర్వాత అన్నకు అనేక విధాలా చెప్పి ఆయన శాంతింపచేశాడు. ఆ విధంగా అర్జునుడు సంవత్సరం వనవాస దీక్ష పూర్తి చేసి సుభద్రతో ఇంద్రప్రస్థం తిరిగి వచ్చాడు. కృష్ణుడు కూడా చెల్లెలికి
కానుకలు తెచ్చి సమర్పించాడు. కొంతకాలం కృష్ణుడు కూడా అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. కృష్ణార్జునుడు ఒకనాడు ఖాండవవనం సమీపంలో విహరిస్తూ ఉండగా అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో వారి వద్దకు వచ్చాడు. కృష్ణార్జునులారా, నేను అగ్నిదేవుడను. నాకు తృప్తికరమైన ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. ఈ ఖాండవనాన్ని దహిస్తే నా ఆకలి తీరుతుంది. కానీ ఎలా? ఈ వనం ఇంద్రుడిది. ఇంద్రుడి చెలికాడు తక్షకుడనే సర్పరాజు ఈ వనంలో ఉంటూ దీన్ని కాపాడుతున్నాడు. ఇంద్రుడికి భయపడి నేను ఈ వనాన్ని కాల్చలేకుండా ఉన్నాను. వీరులైన మీరు నాకు సహాయం చేస్తే ఈ వనాన్ని కాలుస్తాను అని వేడుకున్నాడు. కృష్ణార్జునులు అతనికి సహాయం చేయటానికి అంగీకరించారు. అప్పుడు అగ్నిదేవుడు సంతోషించి వరుణదేవుని ప్రార్థించి గాంధీవం అను గొప్ప ధనస్సును అక్షయ తూణీరమగు అమ్ముల పొదిని తెచ్చి అర్జునుడికి ఇచ్చాడు. ఒక దివ్యమైన రథం కూడా అనుగ్రహించాడు. ఆ విధంగా అర్జునుడు అగ్నిదేవుడి వల్ల దివ్య రథం, విల్లు, అంబులు సంపాదించాడు. అనేక దివ్యాస్త్రాలు కూడా పొందాడు. అంతటా అగ్నిదేవుడు ఖాండవనాన్ని కాల్చడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు కోపించి యుద్ధానికి వచ్చాడు. కానీ కృష్ణార్జునులు ఇంద్రుని ఓడించారు. ఖాండవనం అగ్నిదేవుడికి ఆహారం అయింది. ఇంద్రుడు కూడా కృష్ణార్జునులతో సఖ్యం చేశాడు. అగ్నిదేవుడు 15 రోజుల పాటు ఖాండవనాన్ని కాల్చాడు. తక్షకుడు కుమారుడు అశ్వసేనుడు, మయుడనే రాక్షసుడు, సారంగ పక్షులు 4 తప్ప ఆ వనంలో సకల ప్రాణులు దగ్ధమైపోయాయి. ఈ ఖాండవ దహనం వల్ల అర్జునుడి శౌర్య పరాక్రమాలు దేవలోకానికి కూడా తెలిసిపోయాయి. పైగా అతనికి దివ్యమైన మహిమాన్వితమైన ఆయుధాలు కూడా సమకూరాయి. ఇక ద్రౌపదికి ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు, భీముడి వల్ల శృతసోముడు, అర్జునుడి వల్ల శృతకీర్తి, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల శృతసేనుడు అను 5 కుమారుళ్ళు కలిగారు. వీరికే ఉప పాండవులని పేరు. అర్జునుడికి సుభద్ర వల్ల అభిమన్యుడు జన్మించాడు. ఇలా ధర్మరాజు తమ్ములతో కూడి 23 ఏళ్లు ఇంద్రప్రస్థాన్ని పాలించాడు. ఖాండవనం దహిస్తున్నప్పుడు మంటల్లో చిక్కుకున్న మయుణ్ణి అర్జునుడు కాపాడి ఇంద్రప్రస్థానికి తీసుకుని వచ్చాడు. ఆ మయుడు గొప్ప శిల్పి, విశ్వకర్మ, మహాకవి. తనకు ప్రాణదానం చేసిన పాండవులకు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు మయుడు. ధర్మరాజుకు ఒక అద్భుతమైన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అదే మయసభ. ఈ మయసభలోని చిత్ర విచిత్రములైన అలంకారాలను గురించి వర్ణించలేము. ఇంద్రుడి సభాభవనానికి సాటిగా ఉన్నదది. అంతేకాదు మయుడు బిందు సరోవరం దగ్గరికి వెళ్ళి దేవదత్తం అనే శంఖాన్ని తెచ్చి అర్జునుడికి ఇచ్చాడు. మహాభయంకరమైన గదను కూడా తెచ్చి భీముడికి ఇచ్చాడు. పాండవులు ఎంతో సంతోషించారు. బంగారుమయము, నవరత్న ఖచ్చితము, దివ్యాలంకర శోభితము అయిన మయసభలో ధర్మరాజు తన తమ్ములతో కొలువు తీరి అపర దేవేంద్రుని వలె ప్రకాశించాడు. తర్వాత దేవర్షి నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి అనేకమైన రాజనీతులు బోధించాడు. రాజసూయ యాగం చేయమని సలహా ఇచ్చాడు. వెంటనే ధర్మరాజు కృష్ణుడితో ఆలోచించి రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.